మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే నిన్న రోజున మీడియాతో మాట్లాడుతూ మరొక్కసారి అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే అమరావతి నది గర్భాన నగరం అని చెప్పేసి మునిగిపోతుందనేటువంటి అర్థం వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతా ఉంది. మరి మొత్తానికి మళ్ళీ అమరావతి ప్రస్తావన జగన్ నోట రావటం ఎలా అర్థం చేసుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి కామెంట్ చేయడం గల ముఖ్య కారణం ఏంటి? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ ఇప్పుడు చూసుకుంటున్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల చూసుకుంటే సిఆర్డీఏ బిల్డింగ్ కూడా అక్కడ అందుబాటులోకి వచ్చింది, అక్కడి నుంచి కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఒక పక్క సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పేసి డ్రైనేజీ వ్యవస్థ అన్ని పనులు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ మాత్రం ఇప్పటికీ రాజధానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక అవగాహన లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. 3 రాజధానులు అన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఒకే రాజధాని అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నారు, మళ్ళీ ఏమో ఈ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి నోట వచ్చినటువంటి మాటల గురించి మీరేమంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రజలను కూడా చాలా విస్మయానికి గురి చేసింది. అంటే ఒక చెట్టుకి ఒక ఆకులు, పువ్వులు, కాయలు ఇట్లా ఉంటాయి రకరకాల విభాగాల్లో. ఇది ఆకు, ఇది పువ్వు అని తెలియాలి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అన్న పరిస్థితి నిన్న కనపడింది. అమరావతి గురించి ఆయన చెప్పిన మాట, అమరావతి అనేది ఎక్కడుందనేది నదీ గర్భంలో ఉందని చెబుతున్నాడు ఆయన. నది గర్భం అంటే ఏంటి, నది అంటే ఏంటి, నదికి ఉండే కరకట్ట ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత కరకట్టకు అవతలుండే ప్రదేశాన్ని నది గర్భం అంటారా అనేది ఆయనకు అర్థం కాల. అమరావతి నది గర్భంలో లేదు. ఆయన కూలగొట్టినటువంటి ప్రజావేదిక నది గర్భంలో ఉందంటే ఒప్పుకోవచ్చు, కనీసం కరకట్టకు అవతల వైపు ఉంది, నది వైపు ఉన్నాయి, నది వైపు అనేక కట్టడాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ వదిలిపెట్టి ఈ నదే కాదు, ఈవెన్ గంగా నదికి కూడా కరకట్టకు లోపల అనేక కట్టడాలు ఉన్నాయి. దేశంలో అనేక నదులకి లోపల కట్టడాలు ఉన్నాయి. అది కొన్ని అయితే నది గర్భంలో కూడా వెళ్ళి ఒక ఎంపీ గారి భవనం అక్కడే ఉంది, కృష్ణా నది ఒడ్డునే, అది గర్భం అంటారు. ఈయన అమరావతిని నది గర్భంలో ఉందనే మాట మాట్లాడాడంటే అదేదో మునిగిపోతుంది అన్న అర్థంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడటం అంత సమంజసంగా పరిపక్వతగా లేదు. ఇంకోటి ఏంటంటే, అసలు రాజధాని కాని ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడని కూడా అన్నాడు. రాజధాని కాని ప్రదేశంలో కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు గారికి ఏమైనా చిత్తభ్రాంతి ఉందా? ఆయన ఎక్కడికన్నా వెళ్ళి మందులు వేయించుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఆయన మానసికంగా బాగా స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తిగానే కదా గుర్తించి 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. దానికి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని కూడా వాళ్ళకి తెలుసు కదా, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే కదా వాళ్ళు కోరుకుంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాదు, అసలు ఎవరికైనా కూడా అర్థం కాని పరిస్థితిగానే ఉంది. ఆయన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, అమరావతి నుంచి పరిపాలించాడని అందరూ అనుకున్నారు. అది రాజధానియే కాదు అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన. 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా అది రాజధాని కాదు అని అంటుంటే ఈయన ఎక్కడి నుంచి పరిపాలించాడనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతుంది. ఆయనకి సమాధానం చెప్పాలి. తను 19 నుంచి 24 వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమాలు చేస్తున్న ప్రదేశం రాజధాని కాదంటున్నాడు కాబట్టి ఆయన ఏ ప్రదేశం నుంచి ఇడుపులపాయ నుంచి పరిపాలన సాగించాడా, లేకపోతే వైజాగ్ నుంచి పాలనా రాజధానికి వెళ్ళిపోతున్నాడు, ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని బొత్స సత్యనారాయణ గారు కూడా ఉత్తరాంధ్ర ప్రజలకి హామీ ఇచ్చాడు. వైజాగ్ ప్రజలకి ఎక్కడి నుంచి చేశాడనేది ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కొంచెం గందరగోళపరుస్తున్నాయి. అసలు అమరావతి అనేది అంతకుముందు అది గ్రాఫిక్స్ అని కూడా చెప్పారు వీళ్ళు. మరి ఆ గ్రాఫిక్స్ నుంచి పరిపాలన సాగిందా? తర్వాత ఈయన సెక్రటేరియట్ అనే భవనాన్ని ఉందని చూపించి కొన్ని 100 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. ఆ బ్యాంకులు ఆ గ్రాఫిక్స్ చూసి ఇచ్చినయ్యా. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు సిఐడి డీజీగా ఉన్న వ్యక్తి, ఆయన రఘురామ్ రాజు గారు కొన్ని బ్యాంకులకి, ఒక 3 బ్యాంకులకి 900 కోట్ల రూపాయల డిఫాల్ట్ అయ్యాడు. ఆయన డిఫాల్ట్ అయిన దాంట్లో నేను ఇంప్లీడ్ అయ్యి బ్యాంకులు వసూలు చేసుకునే బాధ్యత అటుకుంది అధికారులకి, నేను ఇంప్లీడ్ అవుతానని అన్నాడు. ఇప్పుడు అట్లాగే ఈయన ఒక గ్రాఫిక్స్ చూసి కొన్ని బ్యాంకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు ఇచ్చినాయి కాబట్టి ఆయన ఇంప్లీడ్ అయ్యి అసలు గ్రాఫిక్స్ ఉన్న సాటకి ఇలా గ్రాఫిక్స్కి మీరు లోన్లు ఇస్తారా
అయితే నాకు కూడా ఇవ్వండి, నేను కూడా కొన్ని గ్రాఫిక్స్ పట్టుకొస్తాను అనాలి కదా. ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా నువ్వు ఒక వ్యక్తి గురించి ఆలోచించొద్దు, ఒక సమాజం గురించి ఆలోచించు. మొత్తం ఎవరైనా కానీ అతను ఎవరు అనేది నీకు అనవసరం. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి, నీకు పోరాడే నాలెడ్జ్ ఉంది, శక్తి ఉంది, వ్యూహం ఉంది. ఒక రఘురామరాజు గారిని ఎందుకు మనం టార్గెట్ చేయాలి? నీకు ఒక రఘురామరాజు గారు ఏమన్నా నీకు పుట్టినప్పుడు మీరిద్దరికి ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఎవరి గురించో నువ్వు చేసావు. ఇప్పుడు ప్రజల ఆస్తికి తాకట్టు పెట్టి తెచ్చాడని బ్యాంకులు అనుకున్నాయి, మాకేదో ఆస్తి ఉంది అక్కడ ఫిజికల్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి కూడా అక్కడ ఏమీ లేదని చెప్పాలి. అక్కడ ఏమీ లేని సాట చంద్రబాబు నాయుడు గారు ఏం కార్యక్రమాలు చేస్తున్నాడు? ఏం కార్యక్రమాలు? ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తున్నాడా? ప్రజల డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నాడా? పెడుతుంటే ఫిజికల్ గా అక్కడ ఏమైనా నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా? ఒకవేళ రాజధాని అక్కడ లేనప్పుడు ఎక్కడ రాజధాని ఉందో చెప్పాలి. కర్నూలులో ఉందా, వైజాగ్ లో ఉందా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా, ఇడుపులపాయలో ఉందా రాజధాని? ఇప్పటికి కూడా ఇలాంటి గందరగోళపరిచే వ్యాఖ్యలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగదు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేశావు, నీకు 11 స్థానాలు ఇచ్చారు, నీకు 175కి 175 వస్తావని డంకా బజాయించి కూడా చెప్పావు. నువ్వు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాయని కూడా డంకా బజాయించి చెప్పావు. కానీ చెప్పాల్సింది నువ్వు కాదు, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లతో నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి నీ బాధ్యతలన్నీ నెరవేర్చాలి, ప్రజల తరపున నిలబడాలి. ఒకవేళ నిజంగా గనక అక్కడ రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు చిత్తభ్రాంతితో ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటే ఆ మాట అసెంబ్లీలో చెప్పాలి. అయ్యా అక్కడ రాజధాని లేదు, రాజధాని లేని ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలు ఏంటో చెప్పాలి. ఆర్థిక కార్యక్రమాలు చేస్తున్నాడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాడా, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా, లేకపోతే ఇంకేమైనా భజన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడు? ఏంటి ఆయన చేస్తున్నది? అంతేగాని ఇలాంటి ఒక గందరగోళపరిచే ప్రకటనలు చేయటం ద్వారా లబ్ధి పొందుదామని ప్రయత్నించి ఆయన భంగపడ్డాడు. 3 చోట్ల రాజధాని అని పెడితే గనక 3 ప్రాంతాల ఓటర్లు తనకు ఓటేస్తారనుకున్నాడు. తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి పాత చింతకాయ పచ్చడి పట్టుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే అధికారంలోకి వస్తాననుకున్నాడు. 2019లో ప్రజలు మోసపోయారు. కానీ ఆ ఫార్ములా 2024లో పారలేదు. సొంత బాబాయిని హత్య చేశావని వాళ్ళు చేశారంటే కూడా ప్రజలు నమ్మారు. ఆ తర్వాత అది అబద్ధం, నువ్వు చెప్పింది, నీ పత్రికల్లోనూ నీ టీవీల్లోనూ అసత్య ప్రచారాలు చేస్తున్నావని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ మొన్నటికి ఏమన్నారు, మేము తప్పు చేశాము, కిందసారి 3 రాజధానులనే మాట మాట్లాడి కేదు అమరావతి మాత్రమే రాజధాని అని మళ్ళీ చంపలేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదే మాట మొదలు పెడుతున్నాడు. చిత్తభ్రాంతి ఎవరికి ఉంది? రాజధాని లేని ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నాడా? రాజధాని ఉన్నా కూడా అది నీకు కనపట్టం లేదా? అది 2 తేలాలి. ఇప్పుడు ప్రజల ముందు ఒక ఛాలెంజ్. ఎవరినన్నా రిటైర్డ్ న్యాయమూర్తులనో లేకపోతే సునీల్ కుమార్ గారు లాంటి ఐపీఎస్ అధికారులను తీసుకొచ్చి అమరావతిలో ఏదన్నా రాజధానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగే భవనాలు కానీ, వ్యవస్థలు కానీ, రాజ్యాంగ వ్యవస్థలు కానీ ఉన్నాయా? అక్కడ ఏమైనా శంకుస్థాపనలు జరిగిన సూచనలు ఏమైనా కనపడుతున్నాయా? 24 తర్వాత ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఏ రాజధాని నుంచి పరిపాలన సాగిస్తుంది? నది గర్భం అని దేన్ని అంటారు? ఇవాళ అమరావతి ఉన్న ప్రాంతాన్ని నది గర్భం అంటారని ఎవరితోన్నా నిపుణుల్ని, ఐఐటీల నుంచి సివిల్ ఇంజనీర్లను లేకపోతే ఈ నీటిపారుదల నిపుణులను తీసుకొచ్చి ఒక నిర్వచనం ఇప్పించాలి. ఎందుకంటే ప్రజలు పదే పదే గందరగోళ పడుతున్నారు. నిజంగా గనక నదీ గర్భంలో గనక ఉంటే మాత్రం రాజధాని కడితే గనక కట్టినాళ్ళ మీద చర్య తీసుకోవాలి, శంకుస్థాపన చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నది గర్భానికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. ఇంతకుముందు నేను చెప్పా, ఆకు వేరు పువ్వు వేరు, ఇది ఆకు ఇది పువ్వు అని చెప్పగలిగేటంత నాలెడ్జ్ లేని వ్యక్తి వెళ్ళి ఆ చెట్టు దగ్గర తెల్లముఖం వేసుకుని ఒకదానికొకటి చెబితే అది గందరగోళానికి దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ పౌరుడు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, ఎంపీగా చేశాడు, తర్వాత ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బాధ్యతతో మాట్లాడాలి అంతే తప్ప నది గర్భంకి, నదికి, లేకపోతే కరకట్ట యువతలో ఉన్నటువంటి ఒక ప్లెయిన్ ఏరియాకి కూడా తేడా తెలియట్లేదంటే ఆయన ఎందుకు ఇలాంటి గందరగోళ పడుతున్నాడు? ఆయన ఆరోగ్యంలో ఏమన్నా తేడా ఉందా? లేకపోతే ప్రజల్ని గందరగోళపరిచి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు? ఎందుకంటే 30 ఏళ్ల పాటు కళ్ళగన్న వ్యక్తి ఆయన ఒకసారితోనే పదవి కోల్పోవటంతో 35 రాజకీయ హత్యలు జరిగినాయి 4 రోజుల్లో అని ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్తే అక్కడ అడిగారు ఏ పోలీస్ స్టేషన్లో జరిగినాయి, చనిపోయిన వ్యక్తులు ఎవరో పేర్లు చెప్పన్నారు. చెప్పలేక తిరిగి వచ్చాడు. అప్పుడు సొంత పార్టీ నాయకులు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు, మనం వెయిట్ చేద్దామని వెంకటరమణారెడ్డి ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే కూడా చెప్పాడు. ఒక ఎన్నికైన పార్టీకి సముచిత సమయం ఇవ్వాలి, ఒకవేళ తప్పులు చేసినప్పుడు చేయాలి తప్ప ముందుగానే మనం ఇలాంటివన్నీ చేస్తే మన పరపతి పెరగదు, ఇంకా మన విశ్వసనీయత దెబ్బతింటది ప్రజల్లో అని. ఇప్పుడు నేను కూడా కృష్ణా జిల్లా వ్యక్తినే.
నది ఏంటో తెలుసు, కరకట్ట ఏంటో తెలుసు, నది గర్భం ఏంటో తెలుసు మాకు. ఇది నది గర్భంలో అమరావతి ఎక్కడుంది? నేను అమరావతి కూడా నేను వెళ్ళాను, 3-4 సార్లు వెళ్ళాను. మా గ్రామం కూడా కరకట్టకి యువతలు ఉంటుంది కాబట్టి నది గర్భంలో మా గ్రామం ఉందని నేను చెప్పలేము. అనేక గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నది గర్భంలో గ్రామాలు ఉన్న పరిస్థితి లేదు. బ్రిటిష్ వాళ్ళ టైంలో వేశారంట ఆ కరకట్టలు. అటేపు లేవు. ఎవరన్నా కట్టుకుంటే ఏదైనా గుడులు కట్టుకున్నారు, లేదంటే గొడ్ల సావిళ్ళు వేసుకుంటారు, లేదంటే ఎవరన్నా ఇళ్ళు కూడా కట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈయన పర్యావరణం అని ప్రజావేదిక కూల్చాడు తప్ప ఎన్ని నదుల కరకట్ట అవతల వైపు ఉన్న ఒక్క కట్టడాన్ని మిగిలిన వదిలేసేయండి. ఆ చిన్న బిట్టులో ఉన్న హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ప్రకృతి వైద్యశాల మంత్రి సత్యనారాయణరాజు గారు, ఒక ఎంపీ గారిది ఉంది ఇల్లు. ఆ పిల్లర్స్ నీళ్లలోకి ఉన్నాయి ఇప్పుడు కూడా. అవన్నీ ఏమి కోల్చలేదు. కాబట్టి ప్రజల్ని గందరగోళపరిచే జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనల మూలన ఆయన పరపతి దెబ్బతింటంతో తప్ప ప్రజలకి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నదుల గురించి తెలుసు, నది గర్భాల గురించి తెలుసు. అమరావతి ఎక్కడుందో కూడా చాలా మంది చూశారు. ఆగిపోయినప్పుడు కూడా ఆ భవనాలను చూసి బాధపడ్డారు. ఈయన చెప్పాడు కదా, నేను కట్టిన మెడికల్ కాలేజీలు చూసి ఆహా ఓహో అని మెచ్చుకుంటున్నారని. అది చూసి గుండెలు బాదుకున్నాళ్ళని నేను స్వయంగా చూశా. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన సాధారణ రైతులు ఆ భవనాలు పాడుపడిపోయి ఉంటే ఇంత మంచి భూమిలో ఇంత భవనాలు కట్టి ఇట్లా పాడు పెడతారా అని గుండెలు బాదుకున్నారు. ఆహా అనలా, గుండెలు బాదుకున్నారు. అతను మనిషి అని అడిగారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు ఆయన అంత గందరగోళ పడ్డాడంటే, భోగాపురం రన్వే మీద దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం భోగాపురం రన్వే మీద దిగల, ఆయన గుండెల్లో దిగింది. ఆయన ఊహించలా. ఎర్ర బస్సు కూడా చూడని ఉత్తరాంధ్ర ప్రజలకి ఎయిర్ బస్సు దిగుతుందా అని కూడా అడిగాడు. అవమానకరమైనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు, ఆ పార్టీ నాయకులు కూడా క్షమాపణ చెప్పాలి ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతాలకి ఆత్మ గౌరవ ప్రతీకగా ఉన్న ఋషికొండ ప్యాలెస్ని బద్దలు కొట్టేసి ఆ సిగ్గుతో ఆ గ్రావెల్ కనపడకుండా గ్రీన్ మ్యాట్ అంటారు చూసారా, అలాంటి గ్రీన్ మ్యాట్ కప్పాడు దాని మీద. ఎందుకు నీకు అంత భయం ఎందుకు? చూడని నిజ స్వరూపం ఏముందో అక్కడ. ఆ గ్రావెల్ అట్ట తవ్వితే ఎన్జీటీ వాళ్ళు కూడా దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆక్షేపణ చెప్పింది. ఆ గ్రావెల్ తీసుకెళ్లి సముద్రంలో కలుపుతారండి ఎవరన్నా? కలెక్టర్కి శివాట్లు పెట్టింది ఎన్జీటీ. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వినా, జిల్లా కలెక్టర్ వినా, అది తీసుకెళ్లి సముద్రం. అది ఇంకోటి ఏంటంటే అక్కడ సముద్రంలో కలపటం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఏంటంటే అక్కడ సముద్ర తీరు కూడా కోతకి గురయ్యే విధంగా ఉంది. ఇప్పటికే అనేక సార్లు రామకృష్ణ బీచ్ కోతకు గురవుతుంది అక్కడ. అటువంటి ప్రాంతంలో వీళ్ళు తీసుకెళ్ళి గ్రావెల్ కూడా డంప్ చేస్తే వైజాగ్ ఉనికికే ప్రమాదం. ఆయన ఒక విలాసవంతమైన ఎత్తైన భవనం మీద ఉండాలని కోరిక ఆయనకుంటే దానికి మూల్యం చెల్లించాల్సింది వైజాగ్ నగర ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు కాకుండా ఏదైనా మాట్లాడదలుచుకుంది చట్టబద్ధంగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే రికార్డెడ్గా ఉంటుంది. రాబోయే తరాలకు కూడా ఈయన మాట్లాడిన మాటలు రిఫరెన్స్గా ఉంటాయి. నది గర్భానికి సంబంధించి ఇంకా ఆయనకి ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళ పార్టీలో పెద్దలను పంపించి నది గర్భంలో ఉందా లేదా, ఒక 3 బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తిని కూడా పెట్టమనండి. ఒక 3 వ్యక్తులు వచ్చి నది గర్భంలో ఉంది కనుక అంటే మనం కూడా అప్పుడు ఆలోచించవచ్చు. ఎవరైనా అటువంటి మాటలు తప్పు. తర్వాత ఆయన అభినందించాడు. 33,000 ఎకరాలు అక్కడ సేకరించి గనక మీరు పెడితే నా మద్దతు కూడా ఉంటుందన్నాడు. ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి ప్రతిపాదించాడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు బలపరిచాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయ్యి ఎదుర్కొన్నాడు, అమరావతి అడ్డం పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం అవటం ఆయన గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు అయింది. మళ్ళీ ఇప్పుడు అదే బాణి పట్టుకున్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అన్నాడు, కానీ ఆయన అన్నీ తిప్పుతున్నాడు, మెడ కూడా తిప్పేసేసాడు. ఓకే సార్, చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.